ఈ జగదీష్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్లో పూర్తిగా విద్య మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ వీడియోలో ఉపయోగించిన చిత్రాలు, క్లిప్పులు వాటి అసలు యజమానులకే చెందినవి. ఏదైనా సమస్య ఉంటే దయచేసి మాతో నేరుగా సంప్రదించండి. గైస్, మీరు కన్ఫామ్గా ఫుల్ వీడియో చూడండి, మీకు చాలా మంచి గ్రిప్ వస్తుంది. అండ్ మీకు ఎండింగ్లో మ్యాక్సిమం ఇదైతే ఏ ఎడిటర్లు చెప్పరు, ఎందుకంటే మనకి ఎఫెక్ట్స్ ఎట్లా క్రియేట్ చేయాలో కూడా చెప్పిన. ఒక ఎఫెక్ట్, ఇది మెయిన్ ఎఫెక్ట్ కాబట్టి నేను దీని పర్పస్లో చెప్పిన. సో వీడియోని మిస్ అయితే మీరు ఒక మంచి మెయిన్ పార్ట్ని మిస్ అవుతారు. సో అందరూ దీని గురించి స్ట్రగుల్ అవుతారు, అక్కడికించి డౌన్లోడ్ చేసుకోవాలి, ఇక్కడికించి డౌన్లోడ్ చేసుకోవాలని. సో అది ఎట్లా క్రియేట్ చేయాలనేదే నేను చెప్పిన. అండ్ ఇంకోటి, మన ఫుల్ వీడియో, ఈ వెడ్డింగ్ వీడియో ఎట్లా చేసుకోవాలో కూడా చెప్పిన. వెడ్డింగ్ వీడియో చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, అర్థం చేసుకోండి. ఫుల్ వీడియో చూడండి, మీకు డెఫినెట్గా అర్థమవుతుంది. అండ్ అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీరు అక్కడికి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ వీడియో టు ఆడియో ఎట్లా కన్వర్ట్ చేయాలి, ఎఫెక్ట్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, ప్రాసెస్ ఏంది అంతా చాలా డీటెయిల్గా చెప్పిన. సో అస్సలు స్కిప్ చేయకండి. మీకోసం నేను ఇంకా 2 days వెయిట్ చేసి పెడదామనుకున్నా, బట్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఇంత స్పీడ్లో మీకు ముందుకు తీసుకొచ్చేసిన. సో నేను 3 hours కూర్చున్నా, మీకు 10-15 minutesలో అంత కూడా పట్టది. సో అంతకన్నా జల్దీనే అయిపోతుంది. బట్ వీడియోని ఫుల్ వీడియో చూడండి, ఈజీగా అర్థం చేసుకోండి, చాలా సింపుల్గా చేసుకోండి. అండ్ మెయిన్ థింగ్, అనుఫాన్స్ ఇంపార్టెంట్. అనుఫాన్స్ లింక్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా, మీరు అక్కడికి నుంచి తీసుకోండి. బట్ మీరు స్కిప్ చేస్తే మాత్రం మీకు మ్యాటర్ అర్థం కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చూడండి, పక్కా అర్థమైపోతుంది. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, డెమో నచ్చింది అనుకుంటున్నా. సో డెఫినెట్గా ఫుల్ వీడియో చూడండి. నేను మీకు కొన్ని అంటే ఎడిటర్స్కి చాలా యూజ్ అయ్యేది చెప్తా. సో ఇప్పుడైతే టైం చాలా టూ అవుతుంది. చూడండి, చెమటలు కూడా చాలా హెవీగా వచ్చేసినాయి. సో మీకోసం, మీకు ఇప్పుడు మనకి వెడ్డింగ్ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి, సో దాని పర్పస్లో నేను ఇంత స్పీడ్గా చేయడానికి కారణం. ఇప్పుడే వీడియో అయిపోయింది, సో అది అయిపోగానే మీకే తీసుకొచ్చేస్తున్నా. డోంట్ వరీ, చాలా ఈజీగా ఉంటుంది, బట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంతే ప్రాసెస్. బట్ ఎండింగ్లో మాత్రం అస్సలు మిస్ కాకండి. అట్లనే మీరు డైరెక్ట్ ఎండింగ్ వరకు స్క్రోల్ చేసి చూస్తే కష్టం, మీకు అర్థం కాదు. నేను చెప్పే లాజిక్స్ అర్థం చేసుకోండి, నేను చెప్పేది ఎట్లా చేస్తున్నానో అది అర్థం చేసుకోండి. ఈజీగా మీరు ఈ వీడియోని ఓన్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు అన్ని మెటీరియల్స్ లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడికి నుంచి తీసుకోండి. ఫస్ట్ మీరు బీట్ మార్క్ అనేది ఇస్తా. బీట్ మార్కు అంటే మీకు ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ అనేది వచ్చేస్తుంది. సో ఐ మీన్ మీకు అన్ని స్టార్టింగ్లో ఆల్రెడీ బ్లాక్ కలర్లో ఉంటుంది కదా, సో మీకు అట్లా అన్ని బ్లాక్ కలర్లో ఉంటాయి. మీరు అన్నీ తీసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఇక్కడేం తీసుకోవాలి, ఇక్కడేం తీసుకోవాలని చూపిస్తా. మీకు వీడియోస్ కూడా ఆటోమేటిక్ అట్లనే వస్తుంది. అండ్ ఇంకోటి, మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో చూసారు కదా, మనకి బ్రష్ ఎఫెక్ట్ అంటే లైట్గా రొటేట్ అయ్యకుండా వస్తుంది కదా. మీరు ఇది ఒక్కటి తెలుసుకున్నారనుకోండి, మిగతాయి ఎలాంటి ఇమేజెస్ అన్నా మీరు ఈజీగా క్రియేట్ చేయగలుగుతారు. సో అందుకే నేను మెయిన్గా దానికి మ్యాక్సిమం ఇలాంటి ఎవరు చెప్పరు. సో నేను మీకోసం చెప్తున్నా. సేమ్ ప్రాసెస్ నేను ఎట్లా చెప్తున్నానో అట్లా ఫాలో అయిపోండి, మీకు ఈజీగా కళ్ళు మూసుకొని అలాంటి ఎఫెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు విత్ ఏఐ తోటి. సో నార్మల్ యూజ్ చేద్దాం. ఫస్ట్ మీరు వెడ్డింగ్లోకి వచ్చేసేయండి ఈ వీడియోకి. సో దీనికి సాంగ్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అంటే వీడియో ఇస్తా, మీరు దాన్ని సాంగ్గా కన్వర్ట్ చేసుకోండి. ఓకే, ఈ స్టార్టింగ్ ఇట్లా ఎఫెక్ట్ వస్తుంది గైస్. మీరు ఎఫెక్ట్స్ కాపీ పేస్ట్ అవసరం లేదు, నేను అవన్నీ ఏమి ఇవ్వలేదు, షేక్ ఎఫెక్ట్ అసలు వేయలే. డైరెక్టు ఈ మన బీట్ మార్క్ ఉంటుంది కదా, అందరు ప్రాజెక్ట్ లింక్ అడుగుతున్నారు, నేను ఇద్దాం అనుకుంటున్నా. కాకపోతే మైనస్ ఏమవుతుందంటే, నేను చేసే ఫైల్ అనేది కొంచెం హెవీగా అవుతుంది. సో నేను దేంట్లోనో తిరుగుతా, ఏమేమో డౌన్లోడ్ చేసుకుంటా. సో అందుకే నాకు హెవీగా అవుతుంది కాబట్టి నేను అందుకే ఎవరికి ఇస్తలేను. బట్ డోంట్ వరీ, నా వీడియో చూడండి, మీకు డెఫినెట్గా అర్థమైపోతుంది. ఇది చాలా ఈజీగా ఉంటుంది, నేను ఈజీగానే చెప్తా. మీకు హెవీ ప్రాసెస్ అనిపిస్తే నాకు మెసేజ్ చేయండి, మీకు నేను సింపుల్గా చేయడానికి నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను. బట్ ఇదైతే ఈజీగానే ఉంటుంది, మీకు ఎక్కువ ప్రాసెస్ ఏముంటుంది. ఇక్కడ స్టార్టింగ్లో చూస్తే మనకి గణేశుడు యానిమేషన్ ఉంటుంది. సో ఇది కూడా నేను ఏఐ తోటే క్రియేట్ చేసిన, ఇది ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పిన ఎట్లా క్రియేట్ చేయాలో, దాంట్లో చూడండి. సో దానికన్నా కొంచెం లైట్గానే ఉంటుంది, అంత లైటింగ్ ఏమి ఉండదు గణేశునికి. సో ఇక్కడ చూడండి, మనకి గ్రూప్ అండ్ మాస్క్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేయండి. ప్రతి ఒక్కటి గైస్, ప్రతి ఒక్కటి సేమ్ ప్రాసెస్. ఎడిట్ గ్రూప్ మీదనే కొంచెం వర్క్ ఉంటుంది, మీరు అదొక్కటి అర్థం చేసుకోండి. మిగతాయి ఎక్కడెక్కడ ఏం తీసుకోవాలి రీప్లేస్ చూపిస్తా. కథం, కళ్ళు మూసుకొని మీ వెడ్డింగ్ వీడియో అయిపోతుంది. మీ దగ్గర కస్టమర్స్ కానీ ఎవరైనా మీ రిలేటివ్స్ గారికి ఎవరికైనా చెప్పాలనుకున్నా ఈజీగా అయిపోతుంది. సో నేను చెప్పేది అర్థం చేసుకోండి అంతే. ఇక్కడ మనకి కింద మన గణేషన్ వీడియో ఉంటుంది, ఇక్కడ కలర్ ఫిల్లోకి వచ్చేసి రీప్లేస్ చేసేసుకోండి.
ఓకే. ఆ వీడియోని నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తా. మీరు అది తీసుకోండి అయిపోతది. ఈ ఎఫెక్ట్ గూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తా. మీరు అక్కడికి నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది మామూలే. మాక్సిమం మీకు తెలిసే ఉంటది. ఫస్ట్ మన ఇంటి నేమ్ వస్తది. సో, ఈ ఇంటి నేమ్ తీసుకోండి. అండ్ మెయిన్ థింగ్ అను ఫాంట్సే యూజ్ చేయండి. నార్మల్ ఫాంట్స్ అస్సలు యూజ్ చేయొద్దు. నార్మల్‌గా ఇది కొంచెం తెలుగు ఫాంట్స్ ఉన్నాయి. నేను నిన్ననే అనుకుంటా ఏదో వీడియో చూసినా. మనలాంటి వీడియోనే బట్ వేరే ఫాంట్స్ యూజ్ చేసి చేసిర్రు. సో, అట్లా యూజ్ చేయకండి గైస్. అంటే అను ఫాంట్స్ యూజ్ చేస్తే మీకంటూ ఒక డిమాండ్ పెరుగుతది. ఎందుకంటే ఆ ఫాంట్స్‌కున్న డిమాండ్ అది. ఎందుకంటే లుకింగ్ పర్పస్‌లో చాలా బాగుంటది. చూసుకోండి ఈ ఫాంట్ ఎంత ఆహ్, డిఫరెంట్‌గా అండ్ బ్యాక్‌గ్రౌండ్‌కి ఎంత మంచిగా సింక్ అయిందో. సో, ఇట్లా కావాలి ఇలాంటి టైప్స్ ఉంటేనే మన దగ్గరికి మనీ పెట్టి చేపించుకోవాలనుకున్న వాళ్ళకి ఒక హోప్ వస్తది. రైట్ వీడియో మంచిగుంది మనం చేపియొచ్చు మనీ పెట్టి అని. కొంతమంది ఎంత అంటే అంత పెట్టేస్తారు ఇలాంటి వీడియోస్‌కి. సో, అందుకని ఇలాంటి ఫాంట్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. నేను డిస్క్రిప్షన్‌లో అను ఫాంట్స్ అని వీడియో ఇస్తా. ఆ వీడియో చూడండి కంప్లీట్‌గా. ఈజీగా అర్థమైపోతది. మీరు కళ్ళు మూసుకొని అను ఫాంట్స్‌ని చేసేస్తారు. అంత ఈజీ ప్రాసెస్. సో, డెఫినిట్‌గా చూడండి. అండ్ నెక్స్టు దీని ఫాంట్ నేమ్ వచ్చేసి అమృత చూసుకోండి. ఫాంట్ నేమ్ అమృత ఇది యూజ్ చేయండి. అది అంతా అక్కడ ఉంటది. ఓకే. ఇక్కడ మీ ఇంటి నేమ్ ఇయ్యాలి. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ మీకు తెలిసిందే కదా! ఇక్కడ కింద ఉంటది. ప్రతి దానికి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ లాస్ట్‌లోనే ఉంటది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈ సైడ్‌కొచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం 17 సెకండ్స్ దగ్గర మన ఫ్యామిలీ ఇప్పుడు ఎంగేజ్‌మెంట్ గానీ, ఎక్కడైనా ఫ్యామిలీ ఫోటో దిగినప్పుడు ఆ ఫ్యామిలీ ఫోటోని ఇక్కడ పెట్టండి వెడ్డింగ్ వాళ్ళది. అండ్ నెక్స్ట్ నేను చెప్పినా కదా! ఎండింగ్‌లో చెప్తాను. ఇదే ఎఫెక్ట్ ఇది ఎట్లా క్రియేట్ చేయాలో చెప్తా. సో, ఇది అయిపోయిన తర్వాత అండ్ నెక్స్టు మన ఈ సాంగ్‌కి సింక్ అయ్యేలాగా 'వధువు వరుడు' అని వస్తది. మీకు సాంగ్‌తో చూపెట్టలే గానీ, ఆ సాంగ్ తోటి వినాలనుకుంటే మన ఇన్‌స్టాగ్రామ్ ఐడీలో వినండి. చాలా మంచిగుంటది. సో, మ్యూజిక్‌కి తగ్గట్టు నేను క్రియేట్ చేసిన స్లో మోషన్ లాగా. సో, అది ఇక్కడ మనము వాళ్ళ ఫోటోస్ ఇయ్యండి. అండ్ నెక్స్ట్ మీకు డీటెయిల్స్ గూడా ఒస్తాయి. సో, ఇక్కడ చూడండి. మనకి ఇక్కడికి నుంచి డీటెయిల్స్ అనేది స్టార్ట్ అయితుంది. సో, ఇవన్నీ ఇమేజెస్ నేను మీకు ఇమేజెస్ ఇస్తా లైన్ వైస్‌గా మీరు తీసుకోండి. ఇక్కడ హారతి అనే ప్లేస్‌లో ఎవరైతే ఉంటారో గదా! గ్రూము వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళ నేమ్స్ ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ ఇక్కడ మీరు మగవాళ్ళ తరపున జేసినా, ఆడవాళ్ళ తరపున జేసినా, ఎవరి తరపున జేసినా సరే, మీరు ఈ సాంగ్ యూజ్ చేస్తే మాత్రం ఇట్లనే యూజ్ చేయండి. లేదు డిఫరెంట్ సాంగ్ కావాలి మనకి ఈ సాంగ్ వద్దనుకుంటే ఇప్పుడు మీరు మగవారి తరపున చేస్తే ఫస్టు వాళ్ళ ఫోటో ఇయ్యండి. అండ్ నెక్స్ట్ వాళ్ళ ఫోటో ఇయ్యండి. బట్ ఎవరి ఫోటో ఇచ్చినా ఇద్దరు కంపల్సరీ రావాలి కాబట్టి ఇట్లనే వదిలేసేయండి. బెటర్ ఉంటది అంతే. ఈ సాంగ్ యూజ్ చేయండి డెఫినెట్‌గా. కొంచెం సింక్ అయింది మంచిగా అంతే. అండ్ నెక్స్ట్ సైడ్‌కొచ్చేస్తే ఇక్కడ వాళ్ళ ఫోటోస్ నార్మల్‌గా ఫోటోస్ దిగుతారు కదా! ఫోటోషూట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు అదే పని. ఫోటోషూట్ లేనిది అసలు మ్యారేజే లేదు. సో, డెఫినెట్‌గా ఉంటాయి ఫోటోసు. ఆ ఫోటోస్ పెట్టుకోండి ఇక్కడ. ఈ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది మీకు తెలిసిందే. ఆ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ పైన మనకి ఈ గ్రౌండ్ మాస్క్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేయండి. చూసుకోండి మనకి కింద ఫోటో తీసుకోండి. ఈ ఫోటోకి కూడా మనకు అడ్జస్ట్‌మెంట్స్ ఉంటాయనుకుంటా. సో, అక్కడ ఉన్నాయి. ఈ బ్రష్ ఎఫెక్ట్ కూడా నేను మీకు ఇస్తా. చూడండి. అండ్ మీరు బ్యాక్ ఎళ్ళిపోయంగానే మళ్ళీ ఫస్ట్‌కెళ్ళిపోతది. మళ్ళీ ఫస్ట్‌కి నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలి. ఓకే. మీరు ఇవేం క్లిక్ చేయొద్దు ఎఫెక్ట్స్ అన్నీ. ఓన్లీ మీరు రీప్లేస్ చేసుకోవాలంతే. అవన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. నేను అది గూడా ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత చేద్దామనుకుంటున్నా. ఓటింగ్ అయితే పెట్టినా. దానికి 50 క్రాస్ అయితే నేను డెఫినెట్‌గా మీకు ఓన్‌గా క్రియేట్ జేయడానికి డీటెయిల్‌గా చేస్తా. సో, డిఫరెంట్‌గా ఓటేయండి. ఒకవేళ చూడకపోతే చూడండి. ఓకే. చూడండి మనకిక్కడ బ్రైట్‌నెస్ అవి గూడా ఉన్నాయి. ఇవి చూడండి ఆఫ్ చేస్తే ఏమైతదో. ఇది దీనిదేనా? ఓకే. దీనిదే. చూసుకోండి ఇప్పుడు ఎంత డల్ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని ఆన్ చేస్తే చూడండి ఎంత బ్రైట్‌గా అనిపిస్తదో. సో, ఇదనమాట. దీంట్లో సెట్టింగ్స్ ఉంటాయి. ఇది మీ ఇమేజ్‌కి సింక్ అయ్యేలాగా తీసుకోండి. బై చాన్స్ మీరు ఈ ఇమేజ్‌కి తీసుకున్న తర్వాత మీది ఇట్లా రెడ్డిష్‌గా అయ్యే ఛాన్స్ కూడా ఉంటది. ఇప్పుడు చూడండి ఎంత రెడ్డిష్‌గా అయిందో. సో, అట్లా ఇమేజ్‌కి సింక్ అయ్యేలాగా ఈ సాచురేషన్, బ్రైట్‌నెస్‌లా మీరు అడ్జస్ట్ చేసుకుంటే బెటర్. ఓకే. ఇది ప్రతి ఒక్క దీంట్లోనే కాదు ప్రతి ఒక్క ఇమేజ్ ఏది తీసుకున్నా మీరు అట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే మీకు యూజ్ అయితది. సో, అది మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మీ అందరికి తెలిసిందే. మనకి డేటు, తర్వాత వీకు, టైము. ఇక్కడ మనకెక్కడ స్టార్ట్ అయితుంది 14 అండ్ 16 సెకండ్స్ దగ్గర మనకు స్టార్ట్ అయితుంది. సో, నేను మళ్ళీ చూపిస్తా ఎక్కడికించి ఇట్లా లైన్ వైస్‌గా వచ్చేసి. ఓకే. ఇక్కడ డేటు, టైం పెట్టుకోండి. ఇక్కడ గోల్డ్ టెక్స్చర్ ఉంటది. నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తా. మీరు అక్కడికించి తీసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ వీకు.
ఇక్కడ కింద టైము. సో టైం ఫాంట్ వచ్చేసి ధరణి. ఓకే. ఇది బుధవారం అని ఉంది కదా, ఇది కళాంజలి. అండ్ డేట్ వచ్చేసి క్రాంతి. ఓకే, ఇది యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి జీడిఆర్ గార్డెన్స్ ఉంది కదా, ఇది వచ్చేసి అమెరికన్ క్యాపిటల్. ఇదే నేను డిఫాంట్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా. సో మీరు అక్కడికి నుంచి చూడండి. బట్ అది నేను చేద్దాం అనుకుంటున్నా, అది కొంచెం వేరే ప్రాసెస్ ఉంది గైస్. డెఫినెట్గా చేయడానికి ట్రై చేస్తా. మీకు మన యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి, చూడండి. డిఫాంట్ అనే వెబ్సైట్ ఉంటుంది. హౌ టు డౌన్లోడ్ డిఫాంట్ ఫాంట్స్ అంటే చాలా ఉంటాయి, అది ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎక్కడైతే మన లొకేషన్ ఉంటుందో, ప్రజెంట్ లొకేషన్ నా లొకేషన్ది ధరణి ఫాంట్ నేము. అండ్ నెక్స్ట్ ఇది కూడా అంతే ధరణి. సో కిందిది కూడా ధరణి. అండ్ మీకు ఇక్కడ ఇంకోటి కూడా ఉంటుంది స్పెషల్ది. మనకు చూసుకోండి, ఇది లైన్స్ ఉంటాయి కదా, ఈ లైన్స్ మెయిన్ అనమాట. సో ఇది మీరు చేంజ్ చేయకుండా అవసరం లేదు. బట్ దీనికి ఫాంట్ ధరణి అని పెట్టేస్తే అయిపోతుంది, మిగతాదంతా అదే చూసుకుంటుంది. ఓకే, ఇక్కడ వరకు 1 to 10 వరకు ఈ ఫాంట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కపుల్ ఫోటో. ఓకే, ఇది కూడా కపుల్ ఫోటో చెప్పిన కదా, మనకి ఈ గ్రూప్ మాస్క్లోకి వెళ్ళిపోతే ఈజీగా అయిపోతుంది. మీరు ఒక 2-3 టైమ్స్ ట్రై చేసారు అనుకోండి, మీకు ఈజీగా అయిపోతుంది, సింపుల్గా చేసుకోగలుగుతారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను మార్క్ ఇవ్వలేదు, బట్ 1913 సెకండ్స్ దగ్గర ఆహ్వానించేవారు. ఎవరైతే మీ పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు ప్రతి ఇంటికి ఎవరో ఒకరు ఇన్వైటర్స్ అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళ మదరు ఫాదర్ ఉంటారు కదా, వాళ్ళ నేమ్స్, లేకపోతే వాళ్ళ ఫాదర్ వీళ్ళ పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళ నేమ్స్ ఇవ్వండి ఆహ్వానించేవారు. మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. సో అంతే. అండ్ నెక్స్ట్ వచ్చి లాస్ట్ ఏదో ఒక ఇమేజ్, మీరు దిగిన ఇమేజ్లో ఏదో ఒకటి ఇచ్చేసేయండి. అంతే గైస్, ఇప్పుడు ఇంత సింపుల్గా అయిపోయింది చూసుకొని. ఇప్పుడు ఎంత 10 పాయింట్ ఒక 6-7 మినిట్స్లో మనకి ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది ఇప్పుడు వీడియో అయిపోయింది. సో నేను మళ్ళీ ఫస్ట్ నుంచి లైన్ వైజ్గా చూపించుకొని వస్తా. సో అదొక్కసారి చూసేసి మనం ఇలాంటి ఎఫెక్ట్ ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం. స్టార్టింగ్ వచ్చేసి మనకి గణేష్ ఎంట్రీ. ఓకే, అండ్ గణేష్ ఎంట్రీ అయిన తర్వాత మనకి వీళ్ళ ఫ్యామిలీ ఫోటో ఎంట్రీ వస్తుంది. ఇక్కడ కింద గ్రూప్ మాస్క్ అని ఉంది కదా ఇక్కడ. సో ఈ ఎఫెక్ట్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పైన గ్రూమ్. ఓకే, గ్రూమ్ బ్రైడ్ వాళ్ళది ఫోటో పెట్టుకోండి. ఇక్కడ ఈ ఇమేజెస్ ఉంటాయి, నేను ఇమేజెస్ వైజ్గా ఇస్తాను. అండ్ నేను మీకు ఈ ఫాంట్ నేమ్ చెప్పుడు మర్చిపోయినా, అమృత. ఈ చిలసవ్ అని ఉంది కదా, ఇది అమృత. చీ అనేదాన్ని కూడా అమృతనే. ఓకే, ఈ నేమ్ వచ్చేసి మయూరి. నత్య మయూరి చూసుకోండి, సేమ్ నత్య మయూరి. అండ్ నెక్స్ట్ ఈ చీ అని ఉంది కదా, అది మనకి ఇప్పటిదాకా అమృత. ఓకే, అది యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫోటో అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి లైట్గా వాళ్ళది ఏదో ఒక ఫోటో యాడ్ అవుతుంది, అది తీసుకోండి. ఇక్కడ ఇక్కడ ఉంది. సో ఇక్కడ 44 సెకండ్స్ దగ్గర. అండ్ నెక్స్ట్ 49-16 సెకండ్స్ దగ్గర మనకి డేటు. నెక్స్ట్ వచ్చేసి 56:09 సెకండ్స్ దగ్గర మనకి ఈ గార్డెన్స్ది ఇది వచ్చేస్తుంది. సో దాని తర్వాత మనకి 1 to 10 సెకండ్స్ దగ్గర మనకి ఈ ఇమేజ్ అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆహ్వానించేవారు చెప్పిన కదా, మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారు కదా వాళ్ళది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1:15 దగ్గర సో మెయిన్ ఫోటో. ఇంతే గైస్. అండ్ నెక్స్ట్ నేను మీకు వీడియో టైప్లో ఇస్తా, ఆ వీడియో టు ఆడియో ఎట్లా కన్వర్ట్ చేయాలో చెప్తా చూడండి. స్టార్టింగ్కి వచ్చేసి ప్లస్ ఐకాన్, ఎగ్జాంపుల్గా ఏదో ఒకటి తీసుకోండి, నేను మన వీడియోనే తీసుకుంటున్నా ఎక్స్పోర్ట్ చేసింది. సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. కథం చూసుకోండి, మనకి ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఈ వీడియో అనేది డిలీట్ చేసేయండి, మనకు ఆటోమేటిక్గా ఆడియో అనేది ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి, ఎంత కావాలంటే అంత కట్ చేసుకోండి. అండ్ మెయిన్ థింగ్ నేను ఇంకోటి ఇక్కడ కొంచెం కట్ చేసి పెట్టిన, అంటే మనకి బాయ్స్ అనేది కొంచెం లెంతీ ఉంది. సో మీరు అది రీడ్ చేసుకుంటా కట్ చేసుకోండి. ఈ మనకి సీత అని వచ్చి కొంచెం మ్యూజిక్ వస్తుంది, ఆ మ్యూజిక్ కొంచెం కట్ చేయండి. తెలుసుగా కటింగ్ ఎట్లానో. ఇప్పుడు మీరు మ్యూజిక్ని క్లిక్ చేయగానే ఇది కటింగ్. సో ఇట్లా కట్ చేసి ఇది ఉందనుకోండి, ఇది కొంచెం ఇట్లా ముంగటికి జరుపుకోండి. సో ఇక్కడికించి కొంచెం సింక్ అయ్యేలాగా మ్యాక్సిమం మీకు చేస్తుంటే అర్థమైపోతుంది, అట్లా అడ్జస్ట్ చేసుకోండి అంతే. మరీ లెంతీగా ఉండొద్దని నేను అట్లా చేసిన. ఓకేనా, ఇప్పుడు ఇదంతా అయిపోయింది గైస్. ఇలాంటి రొటేషన్ ఎలా చేయాలో చెప్తా. నేనైతే చాలా రీసెర్చ్ చేసి తెలుసుకున్నా, సో మీకు ఈజీగా చెప్తా, గుర్తుపెట్టుకోండి. చూసుకోండి ఎంత ఈజీగా రొటేట్ అవుతుందో. ఫస్ట్ ఏం చేస్తారంటే
మన గూగుల్ జెమినీ చాట్ జీపీటీలోకి వచ్చేసేయండి. చూసుకోండి నేను చాలా ప్రయోగాలు చేసిన. మనకి ఈ ప్రాంప్ట్ కూడా నేను అట్లనే చేసిన. సేమ్ ఇది ఇప్పుడు నేను ఎట్లా చేసినో మీరు అట్లానే చేయండి. ఎగ్జాక్ట్‌లీ వర్కౌట్ అయిపోతది. మీకు రియల్ టైమ్ ప్రాజెక్ట్ అంటారు కదా! అట్లా చూపిస్తున్నా చూడండి. ఇక్కడ చూసుకోండి నేనేమి ఇయ్యలేదు. స్క్రీన్‌షాట్ తీసుకోండి గైస్. ఇది ఇవ్వడానికైతే అంత సెట్ కాదు. సో, అందుకే మీరు స్క్రీన్‌షాట్ తీసుకొని అది కాపీ పేస్ట్ చేసేసుకోండి. ఇక్కడ చూసుకోండి నేనేమి ఇచ్చినా ప్రొవైడ్ దిస్ ఎగ్జాక్ట్‌లీ యాస్ ఇట్ ఈస్ దిస్ ఇమేజ్ అండ్ ప్రొవైడ్ మీకు నేను చెప్తా చూడండి. ఏం లేదు మనకి ఎగ్జాక్ట్‌గా మీరు తెలుగులో ఇచ్చినా సరే ఈ ఇమేజ్ కావాలి. ఎగ్జాక్ట్‌లీగా ఇదే ఉండాలి. కాకపోతే యానిమేషన్ కావాలి. నాకు ఇమేజ్ కాదు వీడియో కావాలని ఇయ్యండి. తెలుగులో ఇచ్చినా సరే, ఇంగ్లీష్‌లో ఇచ్చినా సరే మీరు ఇదే కాపీ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇంగ్లీష్‌లో ఇచ్చినా, మీరు తెలుగులో ఇచ్చినా అది అర్థం చేసుకుంటది. సో, ఇంకోటి మెయిన్ థింగ్ మనకి ఇలాంటి రొటేషన్ రావాలంటే ఐ వాంట్ రొటేషన్ టైప్ అనియండి. దీని పేరు మండలా అంటారు. సో, ఈ ఎఫెక్ట్ ఉంది కదా! ఇది రొటేషన్ అయ్యేది. దాని పేరు మండలా. సో, ఐ వాంట్ రొటేట్ మండలా ఎఫెక్ట్ అని ఇయ్యండి. అంటే ఎఫెక్ట్ అనొద్దు మండలా అని ఇయ్యండి. అంటే ఇన్ దిస్ పోస్టర్ అంటే ఈ పోస్టర్‌లో మనకి ఈ రౌండ్ ఉంది కదా! రొటేషన్ టైప్ ఐ వాంట్ అని ఇస్తే అది ఈజీగా అర్థం చేసుకొని అట్లా ఇచ్చేస్తది. మనకి ప్రాంప్ట్ వచ్చేస్తది. ఈ ప్రాంప్ట్ అనేది ఇట్లా కాపీ చేసుకోండి. బట్ ఇది మండలాది రొటేట్‌ది కాదు. సో, అది నేను రొటేట్‌ది ఇది చానా రోజులయితుంది చేసి. సో, అది రీసెంట్‌గా నేను ఇప్పుడు యూజ్ చేసిన. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఇట్లా కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి గైస్ గ్రోక్ యాప్. సో, మనకి చాలా మంచిగా యూజ్ అయితది. ఇది టోటల్ ఫ్రీ కాదు. కొంచెం లిమిట్ ఉంటది. ఆ లిమిట్ అయిపోయే వరకు యూజ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనీ పే చేయాలి కన్ఫర్మ్‌గా. ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో అంతే కదా! ఫ్రీగా అందరు ఇయ్యరు. మన గూగుల్ జెమినీ వాళ్ళలాగా. సో, గ్రోక్ అయితే యూజ్ చేయండి. ఇగో చూసుకోండి నేను ఆల్రెడీ ట్రై చేసిన బట్ ఫెయిల్ అయిపోయింది. అవి జరుగుతూనే ఉంటాయి కామన్ లేండి. ఇప్పుడు మనము యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఈ టైప్‌లో ఉంటది ఇంటర్ఫేస్. మీరు లాగిన్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు కాపీ చేసుకున్న ప్రాంప్ట్ తీసుకోండి. నేను ఎగ్జాంపుల్‌గా కొంచెం ఇచ్చేసిన. ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఇమాజిన్‌లోకి వచ్చేసేయండి. మెయిన్ ఇమాజిన్‌లోకి వచ్చి దీని మీద సెర్చ్ మీద క్లిక్ చేసి ప్రాంప్ట్ కాపీ చేసుకుంటున్నా. పేస్ట్ చేసేసిన. ఈ ప్లస్ ఐకాన్ ఉందిగా ఇమేజ్‌ది దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఎడిట్ ఫోటో. ఎగ్జాంపుల్‌గా మన గణేషునిది తీసుకుంటున్నా. బట్ మీరు ఆ మండలాది తీసుకోండి. నేను అంత ప్రాంప్ట్ కూడా అంత తీసుకోలే. ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. మీరు ఫాలో అయిపోండి. ఈజీగా వర్కౌట్ అయిపోతది. సో, సెండ్ కొట్టేస్తున్నా. మీకు సెండ్ కొట్టంగానే మీరు కన్‌ఫ్యూజ్ కావద్దు. ఈడనే కొంచెం కేర్‌ఫుల్‌గా చూడండి. మనకి ఇమేజ్ అనేది వస్తది. స్టార్టింగే డైరెక్ట్ వీడియో సెలెక్ట్ చేసుకోవడానికైతే అంత మనకి యూజ్ లేదు. సో, అందుకే నేను చెప్పినట్టు చేయండి. ఇప్పుడు ఇమేజ్ వచ్చేసింది డోంట్ వర్రీ. ఇక్కడ ఫస్ట్ ఇది జనరేట్ అయిన ఇమేజ్. ఇది వదిలేసేయండి. చూసుకోండి. మనకంతా సెట్ అయిపోయింది. మనము ఇప్పటిదాకా తీసుకున్నది కదా! అది వదిలేసేయండి. ఇది ఇమేజ్ అనుకోండి మీరు తీసుకున్నది. ఈ ఇమేజ్‌కొచ్చేసి సేమ్ మీరు ఇంతకుముందు కాపీ చేసుకున్నదే మళ్ళీ పేస్ట్ చేసేసి ఇక్కడ వీడియో దగ్గరకొచ్చేసి కస్టమ్ మీద క్లిక్ చేయండి. కస్టమ్ మీద క్లిక్ చేసి మళ్ళీ పేస్ట్ చేసేసి ఇక్కడ చూసుకోండి మళ్ళీ పోయింది. పేస్ట్ చేసేసి ఇక్కడ సెండ్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. సో, మనకిప్పుడు చూడండి ఇమేజ్ జనరేట్ అవుతుంది. ఇదే తలకాయ నొప్పి ఉంటది గైస్. అంతే కేర్‌ఫుల్‌గా చేయాలి వీడియో. కస్టమ్, పేస్ట్, సెండ్. ఇప్పుడు వీడియో జనరేట్ అవుతుంది. ఓకే. మీకు అర్థమైందనుకుంటా. సో, కొంచెం అర్థం కానట్టు, అర్థమైనట్టు ఉంటది. ఒకసారి ట్రై చేస్తే మీకు అర్థమైపోతది. సో, ఇది మీకు అర్థమైందనుకుంటా. సో, మీకోసం ఇది మీ ముందుకు తీసుకొచ్చిన మాక్సిమం అయితే ఎవరు చెప్పరు. సో, యూజ్ చేసుకోండి గైస్. చాలా డిఫరెంట్‌గా ఓన్‌గా క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఎడిటింగ్ ట్యుటోరియల్స్ కూడా వస్తాయి చేద్దాం. మన ఛానల్‌ని ఫాలో అయితుండండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఏం డౌట్ ఉన్నా కామెంట్‌లో పెట్టండి.